అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. మీనరాశి వారు మీ జీవితంలో ఎప్పుడో ఒకసారి మీరు చాలా నమ్మకంతో మొదలుపెట్టిన ఒక విషయం మధ్యలోనే ఆగిపోయిందా? ఎంత ప్రయత్నించినా అది ఎందుకు జరగలేదో అర్థం కాలేదా? అయితే ఈ మాట ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అది పూర్తిగా ముగిసిపోయిన విషయం కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో జరుగుతున్న పరిణామాలు ఒక పాత విషయాన్ని మళ్ళీ మీ ముందుకు తీసుకురావడానికి సంకేతాలు ఇస్తున్నాయి. కానీ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఆ విషయం తిరిగి వచ్చినప్పుడు మీరు మొదట అనుకునేది ఇది నాకు ఎందుకు మళ్ళీ ఎదురవుతుంది అని. కానీ కొంత సమయం గడిచిన తర్వాత మీకే అర్థమవుతుంది. అప్పట్లో అది జరగకపోవడానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు అదే విషయం మరో రూపంలో రావడానికి కూడా ఒక కారణం ఉంది. ముఖ్యంగా డబ్బు విషయంలో ఇంతకాలం మీకు ఎదురైన ఆలస్యం, ఆగిపోయిన చెల్లింపులు, చేతికి వచ్చినట్టే వచ్చి మళ్ళీ జారిపోయిన అవకాశాలు, ఇవన్నీ మీలో ఒక నిరాశను పెంచి ఉండవచ్చు. ఎంత కష్టపడినా నా దగ్గర డబ్బు ఎందుకు నిలవడం లేదు అని అనిపించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు కొంచెం మారబోతుంది. ఒక అవకాశం మీరు నేరుగా రాకపోవచ్చు. మీకు తెలిసిన ఒక వ్యక్తి ద్వారా సమాచారం మీకు రావచ్చు. మొదట చిన్న విషయంలా అనిపించే ఆ సమాచారం తర్వాత మీ ఆర్థిక పరిస్థితిలో ఒక పెద్ద మార్పుకు కారణం కావచ్చు. అయితే ఇక్కడే ఒక చిన్న పరీక్ష ఉంటుంది. మీకు నచ్చిన వెంటనే నిర్ణయం తీసుకోవాలని మీకు అనిపిస్తుంది. అదే నాకు కావాల్సిన అవకాశం అని అనిపిస్తుంది. కానీ అదే సమయంలో ఇంకొక విషయం బయటపడుతుంది. మీరు తొందరపడి ముందుకు వెళ్తే లాభం కంటే చిక్కులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో మీనరాశి వారు ఒక విషయం చేయాలి. ఎవరి మాట విని అయినా వెంటనే డబ్బు విషయంలో నిర్ణయం తీసుకోకండి. ఇక కుటుంబంలో కూడా ఒక మార్పు కనిపిస్తుంది. ఇంతకాలంగా మీ మాటను పూర్తిగా అర్థం చేసుకొని ఒక వ్యక్తి ఉండవచ్చు. మీరు ఎంత చెప్పినా మీ ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తి కావచ్చు. ఇప్పుడు అదే వ్యక్తితో ఒక ముఖ్యమైన సంభాషణ జరిగే అవకాశం ఉంది. ఆ సంభాషణలో ఒక మాట మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మీరు ఊహించిన దానికి భిన్నంగా ఆ వ్యక్తి మనసులో ఇంతకాలం మరో ఆలోచన ఉండి ఉండవచ్చు. ఇక ప్రేమ లేదా వివాహ విషయంలో ఉన్న వారికి కూడా ఇదే సమయంలో ఒక పాత అపార్థం మళ్ళీ చర్చకు రావచ్చు. ఒంటరిగా ఉన్నవారికి మాత్రం ఒక పరిచయం మొదలయ్యే అవకాశం ఉంది. కానీ ఆ పరిచయం మొదట ప్రేమలా కనిపించవచ్చు. ముందుగా మాటలు, తర్వాత స్నేహం, ఆ తర్వాత అసలు భావాలు బయటపడే పరిస్థితులు రావచ్చు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మీకు కేవలం సంబంధం కోసం మాత్రమే రాకపోవచ్చు. ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక కొత్త అవకాశం, ఒక సమాచారం లేదా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న మార్పుకు సంబంధించిన ఒక తలుపు తెరుచుకునే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు మీ జీవితంలో వచ్చే ప్రతి కొత్త వ్యక్తిని చిన్న చూపు చూడకండి. ఎందుకంటే కొన్నిసార్లు మన అదృష్టం డబ్బు రూపంలో కాదు, ఒక వ్యక్తి రూపంలో వస్తుంది. మరి ఆ వ్యక్తి ఎవరు? వారి ద్వారా మీ జీవితంలోకి రాబోయే మార్పు ఏంటి? ఇంతకాలం మీ చేతుల్లో నిలవని డబ్బు ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది? అలాగే మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్న ఆగిపోయిన పని నిజంగా కదులుతుందా? ఇక్కడి నుంచి మీనరాశి వారి అసలు విషయం మరింత ఆసక్తికరమైనగా మారుతుంది. మీనరాశి వారు ఇంతవరకు చెప్పుకున్న విషయాల్లో ముఖ్యమైనది ఇప్పుడు మొదలవుతుంది. ఎందుకంటే మీ జీవితంలోకి వచ్చే ఆ కొత్త అవకాశం కేవలం ఒక చిన్న మార్పుగా ఉండదు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక పని కదలటానికి అది కారణం కావచ్చు. ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి, వ్యాపారంలో కొత్త దారి కోసం చూస్తున్న వారికి, లేదా ఇంతకాలం ఒకే చోట ఇరుక్కుపోయినట్లుగా అనిపించిన వారికి కొత్త సమాచారం అందే అవకాశం ఉంది. అయితే ఆ అవకాశం వచ్చిన వెంటనే అందరూ మీకు ప్రోత్సాహం ఇవ్వరు. మీ చుట్టూ ఉన్న వారిలో ఒకరు మాత్రం ఇది వద్దు, ఆలోచించి చెయ్యి అని చెప్పవచ్చు. మొదట ఆ మాట మీకు నచ్చకపోవచ్చు. కానీ ఆ వ్యక్తి చెప్పిన ఒక విషయం తర్వాత నిజమని మీకే అర్థమయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో మీనరాశి వారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అందరూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆ అవకాశం తప్పు కాదు. అలాగే అందరూ పొగుడుతున్నారని అది సరైంది కూడా కాదు. నిర్ణయం తీసుకునే ముందు మీరు స్వయంగా పరిశీలించాలి. ఉద్యోగం చేస్తున్న వారికి పని ఒత్తిడి పెరగవచ్చు. మీరు చేస్తున్న పనికి గుర్తింపు ఆలస్యంగా రావచ్చు. ఒకప్పుడు మీ కష్టాన్ని పట్టించుకోని వ్యక్తి ఇప్పుడు మీ పనిని గుర్తించే పరిస్థితి మీకు రావచ్చు. బాధ్యత పెరిగినా దానికి తగ్గ ఫలితం రావడానికి కొంత సమయం పట్టవచ్చు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మాత్రం ఒక ఆసక్తికరమైన పరిణామం ఉంటుంది. మీరు ముందుగా ప్రయత్నించిన చోటే కాకుండా మీరు అసలు ఊహించని మరో చోట నుంచి సమాచారం మీకు రావచ్చు. ఫోన్ కాల్, మెసేజ్ లేదా పరిచయం ద్వారా ఒక అవకాశం గురించి తెలిసే
పరిస్థితి ఉంటుంది. వ్యాపారంలో ఉన్నవారు మాత్రం భాగస్వాములు, పెద్ద పెట్టుబడులు, కొత్త ఒప్పందాల విషయంలో తొందరపడకండి. మాట మీద నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్ళటం కంటే రాతపూర్వకంగా స్పష్టత తెలుసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మీకు లాభం కనిపిస్తున్న చోట ఒక చిన్న షరతు దాగి ఉండే అవకాశం ఉంది. ఇక డబ్బు విషయంలో ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని ఆశ పెట్టుకోవడం కంటే చిన్న చిన్న మార్గాల్లో ఆర్థికంగా ఉపశమనం రావడం మొదలవుతుంది. ఒక పెండింగ్ చెల్లింపు రావచ్చు, ఒక ఆగిపోయిన పని పూర్తి కావచ్చు, మీరు ఎప్పుడో చేసిన ప్రయత్నానికి ఇప్పుడు ఫలితం కనిపించవచ్చు. కానీ వచ్చిన డబ్బును వెంటనే ఖర్చు చేయకుండా కొంత నిల్వ చేసుకోవడం మీకు చాలా అవసరం. ఎందుకంటే ముందుగా వచ్చిన డబ్బు మీకు ఊపిరి ఇవ్వడానికి వస్తే తర్వాత వచ్చే డబ్బు మీ స్థిరత్వాన్ని పెంచడానికి రావచ్చు. ఇక ఆరోగ్యం విషయంలో పెద్దగా భయపడాల్సిన అవసరం లేకపోయినా మీ నిర్లక్ష్యం మాత్రం తగ్గించాలి. నిద్ర సరిగ్గా లేకపోవడం, సమయానికి తినకపోవడం, ఎక్కువగా ఆలోచించడం వల్ల అలసట పెరగవచ్చు. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటే చాలా సమస్యలు సగం తగ్గిపోతాయి. ఇప్పుడు మీనరాశి వారి జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం, మీరు ఎవరిని దగ్గరగా చేసుకుంటారు, ఎవరిని దూరం పెడతారు అనేది. ఎందుకంటే ఈ సమయంలో మీ జీవితంలోకి ఇద్దరు రకాల వ్యక్తులు రావచ్చు. ఒకరు మీకు నిజంగా సహాయం చేయాలనుకునే వ్యక్తి, మరొకరు మీకు దగ్గరగా ఉంటూ మీ విషయాలను తెలుసుకోవాలని మాత్రమే ప్రయత్నించే వ్యక్తి. ఈ ఇద్దరిని మొదట్లో గుర్తించడం కష్టంగా ఉంటుంది. అందుకే మీ వ్యక్తిగత విషయాలు, డబ్బు విషయాలు, భవిష్యత్ ప్రణాళికలు అందరికీ చెప్పకండి. మీరు చేయబోయే పనిని ముందుగానే అందరికీ చెప్పడం కంటే ఆ పని పూర్తి అయ్యాక చెప్పటం మీకు చాలా మంచిది. ఇక మీ గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన ఒక వ్యక్తి మళ్ళీ మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటే వెంటనే పాత భావోద్వేగాల్లోకి వెళ్ళకండి. వారు నిజంగా మారారా లేక అవసరం కోసం మళ్ళీ మీకు దగ్గరవుతున్నారా అన్నది గమనించండి. ప్రేమలో ఉన్న వారికి మాత్రం ఒక మంచి అవకాశం ఉంది. ఇంతకాలం మాటల్లో చెప్పలేని భావాలను స్పష్టంగా మాట్లాడుకునే పరిస్థితి మీకు రావచ్చు. చిన్న అపార్థం తొలగితే సంబంధం మరింత బలపడుతుంది. వివాహం కోసం చూస్తున్న వారికి కుటుంబ సభ్యుల ద్వారా ఒక సంబంధం రావచ్చు. మొదట అది సాధారణంగా అనిపించినా మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి మీకు నచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వివాహం అయిన వారికి కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయం గురించి చర్చ రావచ్చు. మొదట ఇద్దరి అభిప్రాయాలు వేరుగా ఉన్న చివరికి ఒక మధ్య మార్గం దొరికే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబంలో పెద్దవారి ఆశీర్వాదం తీసుకొని చేసే పని మీకు అనుకూలంగా ఉండే సూచనలు ఉన్నాయి. ఇక మీరు ఎప్పటి నుంచో చేయాలనుకున్న ఒక పని ఉంది, కానీ ఇప్పుడు కాదు, ఇంకొంచెం తర్వాత అంటూ వాయిదా వేస్తూ వచ్చారు. ఆ పని గురించి మరోసారి ఆలోచించే సమయం ఇది. ఎందుకంటే మీ జీవితంలో మార్పు రావాలంటే అదృష్టం మాత్రమే కాదు, మీరు కూడా ఒక అడుగు వెయ్యాలి. మీ ముందుకు తలుపు తెరుచుకుంటుంది, కానీ ఆ తలుపు దాటాల్సింది మాత్రం మీరే. ఇదే సమయంలో మీనరాశి వారికి ప్రధాన సందేశం, మీకు నచ్చిన అవకాశాన్ని భయంతో వదులుకోకండి. అదే సమయంలో తొందరపాటుతో పట్టుకోండి. పరిశీలించండి, ఆలోచించండి. సరైనది అనిపిస్తే ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీనరాశి వారు ఇంతకాలం మీరు ఎదురు చూసిన మార్పు ఒక్క రోజులో జరగకపోవచ్చు, కానీ చిన్న చిన్న సంకేతాల రూపంలో మొదలవుతుంది. ఆగిపోయిన పని కదలటం, ఒక కొత్త వ్యక్తి పరిచయం రావడం, డబ్బుకు సంబంధించిన ఒక సమాచారం రావడం, కుటుంబంలో ఒక సమస్య పరిష్కారం వైపుకి వెళ్ళడం, ఇవన్నీ మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ప్రారంభం కావచ్చు. కానీ ఈ సమయంలో ఒక విషయం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, మీ గతంలో జరిగిన ఒక వైఫల్యం మీ భవిష్యత్తును నిర్ణయించదు. ఒక్కసారి మీరు కోల్పోయిన అవకాశం మళ్ళీ అదే రూపంలో రావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు దేవుడు మనం కోరుకున్న తలుపు మూసి మనకు అవసరమైన మరో తలుపును తెరుస్తాడు. అందుకే మీనరాశి వారు భయపడకండి, తొందరపడకండి. మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి. మీకు మంచి మార్పు రావాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు సంబంధించిన విషయం ఏదైనా అనిపిస్తే కామెంట్లో ఓం నమో నారాయణ అని రాయండి. మీ ఇంట్లో సుఖశాంతులు, ఆర్థిక స్థిరతత్వం, మంచి ఆరోగ్యం, మంచి సంబంధాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని నొక్కండి. మేము ఎటువంటి వీడియోస్ పెట్టినా మీకే నోటిఫికేషన్ ముందుగా వస్తుంది. మళ్ళీ మరో ఆసక్తికరమైన జాతకంతో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.